టీము పెసలబండ టీం మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ రావాలి, స్టేజ్ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేయాలి. మీరు లేదంటే టీం నెక్స్ట్ మ్యాచ్ అనౌన్స్ చేసిన క్రాస్ చేస్తారు టీం పెసలబండ. ఆస్పరి ఎవరున్నారు? ఆస్పరి ఈడ మీరు రెడీగాండి బట్టలు వేసుకుని రెడీగాండి. ఆస్పరి టీం ఆడింది బాబు. ఆస్పరి లేకపోతే టీం క్రాస్ చేస్తాను నేను. ఆస్పరి టీం కోచ్ మేనేజర్ ఎవరైనా ప్లేయర్ ఎవరైనా ఒక్కరైనా రావాలి. లేదంటే మ్యాచ్ కొట్టేసా. దయచేసి ఆస్పరి టీం ఉందా లేదా? ఆస్పరి టీం నంబర్ ఉందా? పిల్లడు ఆడబా బుక్ ఆడింది, బుక్ లేదు దాంట్లో చూడు, ఫోన్ చేయండి. టీం క్రాస్ అని చెప్పేసి ఇంకా మనకి ఆస్పరి టీము పెసలబండ టీం కోర్టులో దిగే లోపల ఆస్పరి టీం రావాలి. ఆస్పరి టీం లేదంటే టీం క్రాస్ చేస్తా. ఆస్పరి టీం ఒక్కరు ఎంతసేపు నుంచి ధ్యానం చేసినా ఒక్కరు కూడా రావడం లేదురా. దయచేసి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయండి. మీరు రాకుండా టీం కొట్టేస్తాం. మీరు ఎక్కడ ఉన్నారంటే కాదు నాకు టీం రెడీ అయ్యి ఈ మ్యాచ్ అయిపోయి కోర్టులో దిగాలి. మీరు దయచేసి టీంలు అనౌన్స్ చేసిన తర్వాత రాకపోతే టీం క్రాస్ చేసాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ ఫెయిల్ అయింది. మేము ఎక్కువ ఎవరిని వెయిట్ చేయము, టీం క్రాస్ చేస్తాం అంతే. నెక్స్ట్ మ్యాచ్ ఏపూర్లో నారాయణపురం సిరుగుంప. నారాయణపురం టీం కెప్టెన్ అన్నాడు. నారాయణపురం నువ్వు టీం రెడీగా బాబు. అక్కడ ఆస్పరి వర్సెస్ పెసలబండ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ ఆడిన తర్వాత మీదే. సిరుగుంప టీం ఆడదు. సిరుగుంప వాళ్ళు ఆడినారు బాబు. సిరుగుంప అరే యాదవ్ ఆ బుక్ తీసుకొచ్చి సిరుగుంప నంబర్ కొట్టరా. చెయ్యి థర్డ్ మ్యాచ్ నారాయణపురం సిరుగుంప వాళ్ళు ఆడినారు బాబు. సిరుగుంప దయచేసి క్రీడాకారులకు విజ్ఞప్తి, కోచ్ అండ్ మేనేజర్కి విజ్ఞప్తి, మీరు టీం రాకపోతే ఆ కోర్టులో దిగితే నేను వాళ్ళ ఆ టీం క్రాస్ చేయించేస్తా. రాకపోతే మేమేం చేయలేం. జయరాము మా వార్డు ఇన్ఛార్జ్ జయరామ్ గారు, ఆయన సన్నక్కి జయరామ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు.
దిద్ది దుబ్బ గణపతి. నెక్స్ట్ ఫోర్త్ మ్యాచ్ దిద్ది దుబ్బ గణపతి. దుబ్బ గణపతి దిద్ది. ఫోర్త్ మ్యాచ్ దిద్ది దుబ్బ గణపతి. జయరామ్ సార్ ఎక్కడ ఉన్నారు? జయరామ్ గారు చెప్పాలా? అరే చక్కని చెప్పాలా? తర్వాత పెసలబండ ఆస్పరి, దాని తర్వాత నారాయణపురం సిరుగుంప. జయరామ్ సీనియర్ ఫిలిప్స్ క్రీడాకారుడు, మా వార్డు 3వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ గారైన జయరామ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ మ్యాచ్ని కండక్ట్ చేయడానికి కోసము ఎంతో శ్రమతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జయరామ్ గారి దగ్గర నుండి ఏర్పాటు చేసి ఎంతో సహకరిస్తున్న మా వార్డు ఇన్ఛార్జ్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ జయరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. లైటింగ్ సార్ అల్లుడు స్కోరర్లు అలాగే లైన్ అంపైర్స్ అందరూ 5 పాయింట్లు ఇంగల్దాల. బాబు ఎలక్ట్రీషియన్ ఎక్కడున్నా కూడా డాన్స్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఎలక్ట్రీషియన్ వారు ఎక్కడున్నా కూడా డాన్స్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఆస్పరి నెక్స్ట్ మ్యాచ్ ఆస్పరి వర్సెస్ స్పెషల్ బండా. ఈ 2 టీములు కూడా రెడీ కలిసి కోర్టులో రావాల్సిందిగా మనవి. అలాగే ఆర్గనైజర్స్ వారికి సహకరించాల్సిందిగా క్రీడాకారులను మరొక్కసారి కోరడమైనది. ఎవరి టీం వాళ్ళు కోచ్ కానీ వాళ్ళ కెప్టెన్ కానీ పరిధిలోనే ఈ బోర్డులో దీంట్లో గ్రౌండ్ లో దిగవలసిందిగా కోరడమైనది. నెక్స్ట్ టీం ఆస్పరి వర్సెస్ స్పెషల్ బండా. నారాయణపురం నెక్స్ట్ మ్యాచ్ నారాయణపురం సిరుగుంప సెకండ్ మ్యాచ్. లాస్ట్ 4 minutes ఇరు జట్లు కూడా హోరావరిగా తగలబడుతున్నాయి, ఇక్కడ తలపడుతున్నాయి. అందరూ కూడా ప్రేక్షకులు ఉత్కంఠంగా అయినటువంటి ఈ కబడ్డీ మ్యాచ్ టోర్నమెంట్ ను తిలకించడానికి వచ్చినటువంటి మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకులకి బావాజీ కబడ్డీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉపాధ్యాయులు నాగేంద్రన్న గారికి, అలాగే ఉపాధ్యాయులు రామన్న సార్ గారికి, అలాగే ఈ వార్డు పెద్దలైనటువంటి లక్ష్మణ గారికి, అలాగే రణమన్లయ్య గారికి ఈ డాష్ బోర్డ్ ని అన్ని రకాలుగా లాస్ట్ 3 minutes స్కోర్ 15 పెద్ద తుమ్మలము, 6 పాయింట్లు ఇంగల్దాల్.
ఇప్పుడు ఒక చిన్న బవాజీ కబడ్డీ ఆర్గనైజేషన్స్ వారి తరపు నుంచి ఫిలిప్స్ ఏ జట్టు, అలాగే ఇప్పుడు గెలుపొందినటువంటి జట్టు పెద్ద తుమ్మలం కదా, ఈ పెద్ద తుమ్మలంతో ఒక ఇరాగ్నేషన్ మ్యాచ్ ఒక 5 నిమిషాలు సార్. చిన్నపిల్లలు వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆడిపియండి, మళ్ళీ వాళ్ళకి విన్నింగ్ ఛార్జ్ ఇచ్చేసండి. రాజు నీ టీంని తీసుకొని వచ్చాయి లోపలికి. నారాయణపురం సిరుగుప్ప ఈ 2 జట్లు కూడా కోర్టులోకి వచ్చేయండి ప్లీజ్, త్వరగా. లాస్ట్ మినిట్ కాదు, ఫిలిప్స్ గెలుపొందిన జట్టు పెద్ద తుమ్మడు. బాబు అక్కడ లాస్ట్ లో కొంచెం ప్లేయర్స్ కి, బాబు అక్కడ ఉన్నటువంటి వాళ్ళుగా యువకులందరూ కూడా ప్లేయర్స్ కి లోపల ఎంట్రీకి ఇవ్వండి ప్లీజ్, వాళ్ళకి స్థలం ఇవ్వండి. పైన కిందికి దిగండినా, పైన వ్యక్తులంతా కిందికి దిగండినా. గేమ్ ఓవర్. గెలుపొందిన జట్టు అయినటువంటి పెద్ద తుమ్మలం ప్లేయర్ హరిబాబు కూడా అబ్బాయి రిప్రజెంట్ చేశాడు. హరికృష్ణ అబ్బాయి. ఇప్పుడు ఫిలిప్స్ టీమ్ జూనియర్ టీము, చిన్న టీము ఒక 5 మినిట్స్. ఏ టీం అంట? ఒక 5 మినిట్స్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఫిలిప్స్ ఏ టీము చూసిరా. ఈ చిన్న పిల్లలకి క్రీడ మీద ఎంత ఆసక్తికరంగా ఉంది, వాళ్ళు నిలబడే స్టైలు, వాళ్ళ చైన్లు, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉండే చూడండి. స్పోర్ట్స్ మ్యాన్ పీరియడ్ అంటే అదే అదే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళం కసి ఉండాలా, కసి ఉంటేనే భయం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. వెరీ గుడ్ రా, మంచి బ్లాక్ కొట్టినారు.